ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం సూర్యాయ నమః. స్నేహితులారా, ఈ అనంత విశ్వంలో యుగాల పాటు ఎప్పుడు జరగని ఒక మహాద్భుతం ఇప్పుడు మీ జీవితంలో మాత్రమే జరగబోతుంది. అవును, ఈ సృష్టిని నడిపించే ముగ్గురు దేవుళ్ళు బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరులు. ఈ ముగ్గురు ఒక్కసారిగా ఒకే చోట ఏకమై నిలబడ్డారు. అవును, మరియు వీరి సంపూర్ణ దివ్య దృష్టి కేవలం ఒకే ఒక్క రాశిపైనే నిలిచి ఉంది. ఆ రాశి వారే సింహరాశి వారు. ఈ విషయం వినడానికి మీకు ఎంతో శుభప్రదంగా మంచిగా అనిపిస్తూ ఉండవచ్చు, కానీ దీని వెనుక అంతకంటే పదింతలు ఒక పెద్ద అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఇది రాబోయే కొన్ని క్షణాల్లోనే మీ ఆత్మను, మీ ఆలోచనలను, మీ శరీరాన్ని పూర్తిగా కదిలించి వేస్తుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోయేది ఈ రాబోయే 5 రోజులు మీ జీవితాన్ని ఊహించని రీతిలో పూర్తిగా సరికొత్త విజయ శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాయి. బహుశా ఈ రోజు కంటే ముందు ముగ్గురు పెద్ద దేవుళ్ళు స్వయంగా మీకోసం రంగంలోకి దిగి మీకోసం మీ వెనుక ఉండే ఒక రోజు వస్తుందని మీరు ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించి ఉండరు. అవును, నిజంగానే వస్తారు. ఎందుకంటే ఈ రోజు నుండి రాబోయే 5 రోజులలో ఏర్పడిన ఆ గ్రహాల యొక్క కూటమి అది సామాన్యమైనది కాదు. పూర్వీకులు, ఋషులు, మునులు యుగాల క్రితం రాసి పెట్టిన అత్యంత బలమైన అద్భుతమైన క్షణం అది ఇదే. విశ్వంలోని అన్ని శక్తులు ఒక్కసారిగా ఒకటై నిలిచే ఒక మహా గడియ. ఇది ఎవరో ఒక వ్యక్తి యొక్క తలరాతను మార్చడానికి వస్తుంది. ఈ రాబోయే 5 రోజుల్లో ఆ వ్యక్తి మీరే కాబోతున్నారు. అవును, సింహరాశి వారు. కానీ ఇక్కడే ఒక హెచ్చరిక దాగి ఉంది, ఒక రహస్యం దాగి ఉంది. అది నేను మీకు ఇప్పుడే చెప్పను, ఈ వీడియో మధ్యలో వెల్లడిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను అలా చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా చెప్తారు, మీరు చెప్పింది నిజమే, నా జీవితంలో ఇలాగే జరిగింది, జరుగుతుంది అని స్వయంగా మీరే ఒప్పుకుంటారు. అంతకన్నా ముందు సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, జై బ్రహ్మదేవ, విష్ణుదేవ, మహేశ్వర అని కామెంట్ చేయండి. ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆ దేవుళ్ళు ముగ్గురు కలిసి మీకోసం ఎందుకు వస్తున్నారో తెలుసా? ఎందుకంటే మీరు రాత్రిపూట ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా మోస్తున్న బాధ్యతలు భారాన్ని, ఎవరి ముందు చేయి చాచకుండా గుండెల్లో దాచుకున్న ప్రతి బాధను ఆ బ్రహ్మదేవుడు స్వయంగా చూశాడు. మీరు ఎదుటివారికి ఎంత మంచిని, ఎంత నిజాయితీగా మీరు ఉంటున్నారు, కానీ మీకు దక్కింది మాత్రం అవమానాలు, కష్టాలు. అందుకే ఇన్నాళ్లు మీ నుదుటి మీద ఉన్న ఆ పాత కష్టాల రాతను చెరిపేసి సరికొత్త రాతను ఆ బ్రహ్మదేవుడు రాయబోతున్నాడు. అవును, మీ ఆలోచనలన్నీ మార్చబోతున్నాడు, మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఇక ఆ మహావిష్ణువు మీ చుట్టూ ఒక బలమైన సువర్ణ రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నాడు. మీ చుట్టూ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా. మీ ఎదుగుదలను చూసి వారవలేని వాళ్ళు, మీ ముఖంపై పొగుడుతూ వెనుక గోతులు తవ్వే దుర్మార్గులు, మీ మంచిని వాడుకొని మిమ్మల్ని చెడుగా చిత్రించిన మనుషులు, బంధువులు, బంధాలు, ఆర్థిక సమస్యలు, మీ ఇంటిపై పడే నరదృష్టి, వీటిలో ఏ ఒక్క చెడు శక్తి కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా విష్ణుమూర్తి స్వయంగా సుదర్శన చక్రాన్ని మీ చుట్టూ అండగా నిలబెట్టబోతున్నాడు. మీకు దక్కాల్సిన గౌరవం, న్యాయం, మీరు కోరుకున్న అన్ని, మీ ఇంటికి రావాల్సిన అఖండ లక్ష్మీ కటాక్షం అనుగ్రహించి మీకు ఇవ్వబోతున్నాడు. ఆ పరమశివుడు మీ దారిలో ఇన్నాళ్ళు అడ్డుగా నిలిచిన అన్ని రకాల దరిద్రాలను, మిమ్మల్ని వేధిస్తున్న శత్రువులను, వ్యతిరేక భావాలను అన్నిటినీ తన యొక్క 3వ కంటితో భస్మం చేసి మీకోసం సరికొత్త దారిని నిర్మించబోతున్నాడు. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసిన వారికి సరైన కర్మఫలాన్ని ఇచ్చే సమయం ఇది. మీలోని ఆందోళన, భయాన్ని తుడిచిపెట్టి మీకు సింహం లాంటి తిరుగులేని ధైర్యాన్ని ఇవ్వడానికి మహాదేవుడు సిద్ధమయ్యాడు. ఈ ముగ్గురు దేవుడు ఎప్పుడు కలిసిరారు. చాలా అరుదైన క్షణాలలో మాత్రమే ప్రకృతిలో ఒక మహా పరివర్తన మొదలైనప్పుడు మాత్రమే ఇలాంటి క్షణం వస్తుంది. ఒకవేళ మీరు సింహరాశి వారైతే మీ గురించి ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రాజు లాంటి హృదయంతో ఎంతటి కష్టం వచ్చినా తలవంచగా 10 మందికి ఆసరాగా నిలిచి చివరకు ధర్మం కోసం నిలబడి ఓడిపోయిన వారు, కలలో కూడా ఊహించని ఉన్నత అధికారం, శాశ్వత వైభవం మీకు ఇప్పుడు లభించబోతుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, నేను ఎవరికి మోసం చేయలేదు, మరి నాకెందుకు కష్టాలు? అందరినీ గౌరవించాను, నాకు గౌరవం దక్కలేదు, ఎవరిని అవమానించలేదు, కానీ నాకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా ఎవరి దగ్గర రూపాయి కూడా లాక్కోలేదు, కానీ నాకు ధన నష్టం కలుగుతుంది. బంధాలలో సర్దుకుపోతున్న ఎదుటివారు ఇంకా అవమానిస్తూనే ఉన్నారు. నా కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం, నా ఒంటరితనం ఎలా పోతుంది అని మీరు ఎంతగానో ఆలోచిస్తున్నారు. ఒక విషయం చెప్తాను వినండి. జ్యోతిష్య శాస్త్రంలో ఒక మాట చెప్పబడింది. అదేమిటో తెలుసా? గ్రహాల యొక్క చలనం భూమిపై నడిచే ప్రతి మనిషి యొక్క నడకను ఖచ్చితంగా నిర్ణయిస్తుంది అని. ఈ రోజు మీ రాశ్యాధిపతి అయిన సూర్య భగవానుడు, దేవగురు బృహస్పతి మరియు మహాదేవుని శక్తి కలిసి ఒకే స్థితిలో వచ్చాయి. ఈ యోగంలో మీ రాశ్యాధిపతి సూర్యుడు తన పరిపూర్ణ తేజస్సుతో
ఒక కొత్త యోగాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన బ్రహ్మదేవుడిలా మీ ఆత్మ బలాన్ని వెలిగిస్తున్నాడు. బృహస్పతి జ్ఞానం మరియు ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడిలా విష్ణువులా పాలిస్తాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు. మరియు మహాదేవుని అనుగ్రహం మీ శత్రువుల కుట్రలను నిర్వీర్యం చేస్తుంది. ఈ శక్తులన్నీ ఈ క్షణం నుండి రాబోయే 5 రోజులలో మీ సింహరాశిపై ఒకేసారి దృష్టి పెట్టబోతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, అది నేను మీకు తర్వాత చెప్తాను. ఈ పూర్తి యోగాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే ఒక విషయం దాగి ఉంది. గత కొంతకాలంగా నేను ఖచ్చితంగా చెప్పగలను, సింహరాశి వారు ఏదో ఒక గుండె కోతను, ఏదో ఒక విషయం గురించి బాధపడుతూనే ఉన్నారు. పైకి ఎంతో గంభీరంగా నవ్వుతూ అందరి ముందు సింహంలా కనపడిన లోపల మాత్రం మోస్తున్న బాధ్యతలు, రాత్రిళ్ళు అనుభవించే ఒంటరితనం తలుచుకొని చెప్పుకోలేక ఒంటరిగానే బాధపడుతూ ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ఎంత సంపాదించినా ఇతరులకు దాన ధర్మాలు చేసి చేతిలో ధనం నిలవక ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. కొందరి బంధాలలో అందరికీ ఒక తాటిపైన తీసుకురావాలని చూసిన చివరకు తమపైనే అహంకారులు అని నిందలు వేశారు. మరి కొందరు ఆర్థికంగా ఎదుటివారికి ఎంతో సహాయం చేసి తమ సమయాన్ని కూడా వారి కోసమే వినియోగించిన చివరకు వారి జీవితాన్ని సెటిల్ చేసుకొని మీపైన నిందలు వేశారు. మీ వల్లే తమ జీవితం నాశనమైపోయిందని ఇప్పుడు మీ ముందే అంటున్నారు. మరి కొందరి జీవితాల్లో ఎంతగానో కావాలనుకున్న బంధం దూరంగా వెళ్లిపోయింది. మరొక బంధం దగ్గరైనా ఆ బంధంలో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆర్థికంగా ఎంతో సంపాదించారు, కానీ ఆ డబ్బు మొత్తం ఇతరుల చేతుల్లోకి ఖర్చుల రూపంలో వెళ్లి నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు సంపాదించిన డబ్బులో మీ దగ్గర ఎంత ఉంది? మీ కష్టం మొత్తం సున్నాగా మిగిలిపోయింది. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం వినండి, శ్రద్ధగా వినండి. బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించినప్పుడు ఆయన ప్రతి ఆత్మ యొక్క నుదుటిపై ఒక ఖచ్చితమైన గీతను గీస్తాడు. మీకు తెలుసు కదా, అదే బ్రహ్మగీత. ఆ గీతను మార్చడం ఏ సాధారణ మనుషుల వల్లను అస్సలు కాదు. కాబట్టి సాధారణ మనుషులను అస్సలు నమ్మవద్దు. కానీ ఆ నుదుటి గీత ఎప్పుడు మారుతుందో తెలుసా? గ్రహాలన్నీ కలిసి వచ్చినప్పుడు, దేవతల శక్తులన్నీ ఏకమైనప్పుడు ఆ నుదుటి గీత స్వల్పంగా మారుతుంది, చాలా స్వల్పంగా. కానీ అది ఇచ్చే ఫలితం మాత్రం అస్సలు ఊహించలేనట్లుగా ఉంటుంది. ఈ రాబోయే 5 రోజులలో సింహరాశి వారి యొక్క నుదుటి గీత అలాగే మారబోతుంది. అయితే ఆగండి, ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. ఎందుకంటే ప్రతి మార్పుతో పాటు ఒక అగ్ని పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఈ రోజు మీ తలుపును తట్టబోతుంది, మీ ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఆ తలుపును మీరు తీస్తారా, భయంతో, అనుమానంతో వెంటనే మూసేస్తారా అనేది మీ ఇష్టం. మీరు ఈ వీడియోని ఇంకా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో ఓం నమో నారాయణాయ, ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు ఈ మాటలు రాసేవారి జీవితంలో సూర్యనారాయణుని మరియు మహాదేవుని దయ ఎప్పుడు ఉంటుంది. ఇది నేను చెప్పడం లేదు, శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరు కలిసి వచ్చినప్పుడు జరిగేది ఏమిటి? అది ఒక పెద్ద అలజడి. సముద్ర మదనంలో విషం పుట్టి తరువాత అమృతం లభించినట్లే మీ జీవితంలో కూడా ఆ అమృతం లభించబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించినవన్నీ తాత్కాలికమే, ఆ కష్టాలు తాత్కాలికమే. మీరు ఎప్పుడూ ఊహించని విజయం ఈ 5 రోజులలో చాలా త్వరలోనే మీ దగ్గరకు రాబోతుంది. దానికి ముందు ఇంకొక విషయం తెలుసుకోవడం ముఖ్యం. బహుశా మీరు ఎక్కడ విని ఉండని ఒక విషయం. ఈ 5 రోజులలో ఒక నిశ్శబ్ద రాత్రి, మౌనమైన రాత్రి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు నింపబోతుంది. అది ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, ఒక ఫోన్ కాల్, మెసేజ్, లేదా ఒక అపరిచిత వ్యక్తి కావచ్చు, లేదా మధ్యలో ఉండే ఒక పెద్ద మనిషి కావచ్చు. ఎవరి ద్వారానైనా ఒక విషయం బయటకు వస్తుంది. అదే మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. దానిని ఎలా తీసుకుంటారు, ఎలా ముందుకు సాగుతారు అనేది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. బ్రహ్మదేవుడు ప్రతిదానిని ప్రారంభించే సృష్టికర్త. రాబోయే 5 రోజులలో సూర్య భగవానుని కృప మరియు గురుగ్రహ అనుగ్రహం రూపంలో బ్రహ్మశక్తి మీ జీవితంలో ఒక సరికొత్త అధికార పునాదిని నిర్మిస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవతలు నా కోసం ఎందుకని పోరాడుతున్నారు? వారు ఎవరితో పోరాడుతున్నారు? సింహరాశి వారు నిజానికి వారు ఎవరితో పోరాడుతున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్లు మీ ప్రతిభను, క్రెడిట్ ను దొంగిలించి మీ ఎదుగుదలను చూడలేక వెనుక గోతులు తవ్విన కపటమైన వ్యక్తులతో, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీతో, మీ ఇంటిపై ఉన్న నరదృష్టితో, అన్ని వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నారు. ఈ రాబోయే 5 రోజులు ఆ యుద్ధం ఆ శక్తులకు వ్యతిరేకంగానే జరుగుతుంది. విజయం మీరు అడగకుండానే మీకోసం వచ్చింది. ఎందుకంటే నిజాయితీకి, మీ త్యాగాలకు మీరు దీనికి సంపూర్ణంగా అర్హులు కాబట్టి. కానీ మీరు కూడా ఒక పని చేయాలి. అది నేను మీకు తర్వాత చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంతకు ముందు ఒక రహస్యాన్ని చెప్పాలి. సింహరాశి వారిని అగ్నితత్వానికి, తిరుగులేని ధైర్యానికి, అధికార తేజస్సుకు ప్రతీకగా భావిస్తారు. దీనిని ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు స్వయంగా పాలిస్తాడు. సూర్యుడు అంటేనే నాయకత్వం, కీర్తి ప్రతిష్టలు మరియు
తిరుగులేని ఉన్నత స్థాయి. మరియు మీ రాశిపై బృహస్పతి యొక్క శుభదృష్టి పడినప్పుడు ఏర్పడే యోగాన్ని తేజో రాజయోగం లేదా మహాభాగ్యోదయం అని అంటారు. ఈ రాబోయే 5 రోజులలో ఆ యోగం మరింత బలపడబోతుంది. ఈ యోగం అంటే రాబోయే కాలంలో మీ జీవితంలో స్థిరమైన అధికారం మరియు ఎప్పటి నుండి ఆగిపోయిన పెద్ద పనులు, ఆర్థిక లాభం, కొత్త ధన మార్గం. ఏ మార్గం ద్వారా వస్తుందంటే అది మీరు అసలు ఊహించని మార్గం, మీరు ఆలోచించని ఒక కొత్త దారి. అది తెరుచుకోబోతుంది. ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని వివేకంతో పట్టుకోవాలి. ఇదే మీకు పరీక్ష. ఎందుకంటే సింహరాశి వారు ఒక్కోసారి ఎదుటివారి పొగడ్తలకు లొంగిపోయి తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీ శత్రువుల గురించి. ఎవరి పేర్లైతే ASRMK ఈ అక్షరాలతో మొదలవుతాయో వారిలో ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని మీకు హాని చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవును, మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తారు, ఆర్థిక సహాయం అడుగుతారు. వారికి గనుక ₹1 ఇచ్చినా మీ ధనం మొత్తం నాశనం అవుతుంది. ఇలాంటి వారు మీ పక్కనే ఉండాలని, ప్రతి విషయంలో మిమ్మల్ని ఏదో ఒక విధంగా చెడు చేయాలని ఇరికిస్తారు. ఇలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మేలు. అలాగే ఇదే అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఒక వ్యక్తి, వారితో మీకు గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండవచ్చు. ఆ తర్వాత ఏదో అలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారిపై మీకు కోపం ఎప్పటి నుంచో ఉంది. అయితే మీకు ఈ రాబోయే రోజుల్లో డబ్బు చాలా అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితులలో మీరు అందరికీ ఫోన్ చేసి డబ్బు సహాయం అడగవచ్చు. కానీ మీకు సహాయం ఎక్కడి నుండి లభించదు. ఎందుకంటే వారి స్వార్థాన్ని వారు చూపిస్తారు. కానీ మీరు కోపంగా ఉన్న ఆ వ్యక్తి అనుకోని విధంగా ధనాన్ని తీసుకువచ్చి మీకు అందిస్తాడు. లేదంటే వేరే చోట నుండి ధనం వచ్చేలా మీకు సహాయం చేస్తాడు. దీనిని మీరు చూసి ఆశ్చర్యపోతారు. దేవుడు మీకు కొన్ని ప్రత్యక్ష అలాగే పరోక్ష సంకేతాలను కూడా ఇస్తాడు. వాటిని మీరు గుర్తించాలి. ఇందులో హెచ్చరికలు కూడా ఉంటాయి. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరుగుతుంది, చెడు జరుగుతుంది, లేదా దీనివల్ల ఏదో కోల్పోతాను అని అనిపించినప్పుడు అలాంటి పనిలో ముందుకు వెళ్ళకపోవడం చాలా మంచిది, ముఖ్యంగా డబ్బు విషయంలో. అవును, దేవుడు మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలను ముందుగానే ఇస్తాడు. కానీ కొంతమంది వాటిని పట్టించుకోక ఎదుటివారు చెప్పే మాటలను విని తప్పుడు అడుగు వేస్తారు. ఆ తరువాత మొత్తాన్ని కోల్పోయి ఏడుస్తారు. నిందలు మాత్రం దైవం పైన వేస్తారు. కాబట్టి దేవుడు ఇచ్చే సంకేతాలను ముందుగా గుర్తించండి. అలాగే మీరు బయటికి వెళ్తున్నారు ఏదైనా పని మీద, అకస్మాత్తుగా దేవుని యొక్క రూపం మీకు కనిపించడం. అలాగే ఒక చిన్న జంతువు వల్ల వేరొక దారిలో వెళ్తున్నారు. అయితే పక్క దారిలో వెళ్తే చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉందని మీకు తర్వాత తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు. అలాగే దైవం యొక్క నామస్మరణ. మీరు గుళ్ళు లేని చోట వెళ్తున్నప్పుడు కూడా దైవం యొక్క నామస్మరణ మీకు వినపడుతుంది అంటే దైవం మీ పక్కనే ఉందని అర్థం చేసుకోండి. ఇలా దైవం నుంచి వచ్చే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ముందడుగు వేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక కుటుంబంలో తల్లిదండ్రులు గాని పిల్లలు గాని మీ మాట వినే అవకాశం కనిపించడం లేదు. వారికి ఎంతగా నచ్చ చెప్పినా వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి దివ్య వైభవ కాలం ఈ 5 రోజులలో ప్రారంభం కాబోతుంది. ఇది ఒక రాత్రి నుండే ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మహారక్షణలోకి అడుగు పెట్టిన 2వ దేవుని గురించి మాట్లాడుకుందాం. బుధ భగవానుని వివేకం మరియు బృహస్పతి కృప మధ్య విష్ణుమూర్తి శక్తి ఈ రాబోయే 5 రోజులలో మీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారబోతుంది. మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి, నరఘోష నుండి కాపాడుతుంది. భగవంతుని కృప నమ్మకం ఉన్న చోటే లభిస్తుంది. ఈ రోజు ప్రశ్న ఇదే: మీకు దేవునిపై నమ్మకం ఉందా? మీ పైన మీకు నమ్మకం ఉందా? మీరు చేసే పనిపైన నమ్మకం ఉందా? భగవంతునిపై నమ్మకం అలాగే మీ పనిపై నమ్మకం మీకు ఉన్నాయా? ఒకవేళ అవును అయితే ఈ రాబోయే 5 రోజులు మీవే. ఇక మీకు తిరుగులేదు. ఒకవేళ లేదు అంటే మాత్రం ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాల్సిన సమయం ఇదే. ఎందుకంటే ముందుగా ఈ రాబోయే రోజులు మీకోసం ఒక అతిపెద్ద అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతున్నాయి. కాబట్టి అవకాశాన్ని వదులుకోకూడదు. ఇప్పుడు ఒక క్షణం ఆగండి. గత కొన్ని రోజులుగా ఏదో మారుతున్నట్లు అనిపిస్తుందా? మీకే సరిగ్గా అర్థం కాని ఏదో ఒక మార్పు, తెలియని మానసిక స్పష్టత, ఆందోళనలు, ఆశలు పక్క పక్కనే రావడం. అంటే మంచి జరగడం, అదే సమయంలో చెడు కూడా జరుగుతూ ఉండడం. ఇప్పుడు ఒక మాట చెప్తాను, స్పష్టంగా వినండి, సిద్ధంగా ఉండండి. ఈ రాబోయే 5 రోజులలో జరిగేది మీ ఊహ కంటే చాలా పెద్దదిగా ఉండబోతుంది. అంతా బాగా నడుస్తున్నప్పుడు, జీవితంలో అంతా సరిగ్గా ఉంది అనుకున్నప్పుడే అకస్మాత్తుగా ఒక అడ్డంకి లేదా పరీక్ష ఎందుకు వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సమస్య కేవలం యాదృచ్ఛికం కాదు. దేవతలు ఎవరికైతే అత్యున్నతమైన స్థానాన్ని, ధనాన్ని ఇవ్వబోతున్నారో వారికి పెట్టే ఒక కఠిన పరీక్షలో భాగం. దేవతలు ఎవరినైతే ఎంచుకుంటారో వారిని ముందుగా బలహీనతలు, భయాలు, అవివేకం వీటి నుండి బయట పడేయడానికి మొదట వారిని నిప్పుల గుండం నుండి దాటిస్తారు. అతడిలోని ప్రతి బలహీనత, భయం అన్ని కాల్చివేసి ఒక బంగారం లాగా తీర్చిదిద్దుతారు. కన్యరాశి వారికి గత కొంతకాలంగా వచ్చిన విమర్శలు, మానసిక ఒత్తిళ్లు ఆ నిప్పుల గుండంలో భాగమే. ఈ 5 రోజులలో ఆ అగ్ని పూర్తిగా
నెమ్మదిగా చల్లారబోతుంది. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఈ 5 రోజులు జీవితాంతం గుర్తుండిపోయే ఒక కాలంగా మారబోతున్నాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఈ రోజు కూడా ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్న వారి కోసం ఒక ప్రత్యేకమైన సందేశం. మీలో ఎవరో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపులో నిలబడి ఉన్నారు. దానికి డబ్బు సరిపోదనో, వ్యక్తులు రావడం లేదనో, లేదా ఇతర కారణాల వల్ల ఆగిపోతున్నారు. మొదటి అడుగు వేయలేకపోతున్నారు. అయితే ఆ పనిని మీరు సరిగ్గా చేయగలరు అనే ఆత్మవిశ్వాసం మాత్రం మీలో ఉంది. కానీ మీ బంధువులు గాని, మీ స్నేహితులు గాని మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఎవరు సిద్ధంగా లేరు. అవును, అందుకే మీరు వెనకడుగు వేస్తున్నారు. ఒక్కసారి మీ మనసులో ఓం నమ శివాయ అని తలుచుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది వినండి. మీ ఉద్యోగం అలాగే వ్యాపారం విషయానికి వస్తే రాబోయే రోజులు చాలా ముఖ్యమైనవి. అవును, మీరు అస్సలు ఊహించని విధంగా అవవు అనుకున్న పనులు కూడా ముందుకు వెళ్తాం చూస్తారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. మీరు వేయాలి అనుకున్న మొదటి అడుగు వేయడానికి ఇదే మంచి సమయం. గుర్తుంచుకోండి, మీకు దైవం యొక్క తోడు ఉంటే చాలు. ఎవరి విషయం అవసరం లేదు. ఎందుకంటే వారెవరు మిమ్మల్ని వెనకుండి నడిపించరు. మిమ్మల్ని ముందుకు నడిపించేది దైవం మాత్రమే. ఈ వీడియో కెరీర్ మరియు శత్రువుల గురించే కాదు, అసలు విషయం ఇంకా ఉంది. దేవతల యొక్క అనుగ్రహం యొక్క అతి పెద్ద రహస్యం ప్రేమ మరియు దాంపత్యం. కన్యరాశి వారి జీవితంలో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వారి తెలివితేటలను గౌరవించే ఒక ఉత్తమ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే మార్గం రాబోతుంది. దాంపత్యంలో ఉండి కొన్ని రోజులుగా గొడవలతో దూరమైన దంపతులు దేవతల దృష్టి వల్ల మళ్లీ దగ్గరవబోతున్నారు. ఒక కొత్త తీపిదనం మీ బంధంలో రాబోతుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క మొదటి నిబంధన, ఇందులో మొదటి అడుగు మీరే వేయాలి. ఆ తరువాత మిగతాది దైవమే చూసుకుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద విషయం, డబ్బు, ధనం, లక్ష్మి. కన్యారాశి వారికి రాబోయే 5 రోజులు ఆర్థికంగా చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఒక విషయం ఉంది, బహుశా మీరు మరెక్కడా విని ఉండరు. రాబోయే ధనం కేవలం సాధారణ మార్గం నుండి కాదు, ఒక రహస్య మార్గం నుండి కూడా రాబోతుంది. అది ఎవరు ఊహించినది. అది కష్టం నుండి కాదు, మీ అదృష్టం నుండి రాబోతుంది. అయితే అది ఒక వ్యక్తి ద్వారా రాబోతుంది. అది ఎలా వస్తుంది అనేది దైవమే మీకు స్వయంగా కొన్ని సంకేతాల ద్వారా చూపిస్తారు. ఈ రాబోయే 5 రోజులలో మీ కెరీర్, బంధాలు, ఆర్థిక స్థితి అన్ని నిలకడగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం అవుతాయి. అలాగే ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. కాకపోతే సింహరాశి వారు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే నరాల ఒత్తిడి లేదా అతి ఆలోచనల వల్ల వచ్చే నిద్రలేమి పట్ల జాగ్రత్తగా ఉండాలి. సరైన సమయానికి భోజనం చేయండి, విశ్రాంతి తీసుకోండి. ఈ 5 రోజుల దివ్య యోగం మీ ఇంట్లో నిండుగా పనిచేయాలంటే ప్రతిరోజు పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. బుధవారం నాడు వినాయకుడికి గరికను సమర్పించండి. అలాగే పూర్తి భక్తితో విష్ణు సహస్రనామాన్ని పఠించండి. తులసికోట వద్ద దీపారాధన ప్రతిరోజు చేయండి. వీలైతే పచ్చటి పెసలు, అలాగే ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. విద్యార్థులకు పుస్తకాలు, ఆర్థిక సహాయం చేయండి. అలాగే జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, నీటిని అందించండి. ఇవి మీరు అనుకున్న వాటికంటే ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు మహావిష్ణువు అనుగ్రహంపై పూర్తి విశ్వాసం ఉంచండి. మీకు ఎలాంటి అన్యాయం జరగదు. మీ మేధస్సుకు, నిజాయితీకి తగిన గొప్ప ఫలితం దక్కి సమాజంలో ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలతో నిలబడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం గం గణపతయే నమః అని పూర్తి భక్తితో, విశ్వాసంతో కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. భక్తి ఉన్న చోట అన్యాయం అస్సలు జరగదు. సర్వే జన సుఖినో భవంతు. శుభం.